Hi students, welcome to another video of MC Square Chemistry classes. So మనం ఫస్ట్ ఇయర్ 2023 PYQs డిస్కస్ చేస్తున్నాం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినవి ఈ క్వశ్చన్స్ అన్నీ మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాం వాటి గురించి. ఏపీలో అలాగే టీఎస్లో వచ్చిన అన్ని సెషన్స్లో క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో 7th చాప్టర్ అయానిక్ ఈక్విలిబ్రియం లేదంటే కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్ అనే చాప్టర్. ఇందులోంచి 2 క్వశ్చన్స్ లేదంటే 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి లీ చాట్లర్ ప్రిన్సిపల్ కానీ, అలాగే అయానిక్ ఈక్విలిబ్రియం నుంచి ఆస్ట్వాల్స్ ప్రిన్సిపల్ కానీ, అలాగే యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ థిరీస్ ఉన్నాయి, 3 థిరీస్ ఉన్నాయి, అందులోంచి అలా ఏదైనా అడగవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అట్ టీ కెల్విన్, ఇది ఏపీ మే 19, 2023 మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్. ఇది ఒక రియాక్షన్ ఇచ్చారు, A2B6 A2B4 ప్లస్ B2. దానికి కేపీ వాల్యూ ఇచ్చారు చూడండి. కేపీ ఈజ్ ఈక్వల్ టు 0.04 అట్మాస్ఫియర్. ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుతున్నాం మనం. కేపీ ఈజ్ ఈక్వల్ టు 0.04 అట్మాస్ఫియర్ అది ఇచ్చింది. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? A2B6 గ్యాస్ gives rise to A2B4 gas, which is equilibrium, plus B2 gas. దీనికి కేపీ వాల్యూ ఇచ్చారు. The equilibrium pressure of A2B6 when it placed in a flask at 4 atmosphere pressure and allowed to come to above equilibrium is. Okay, 4 atmosphere pressure దగ్గర సేమ్ ఈక్వేషన్ ని పెడితే దాని ఈక్విలిబ్రియం ఎప్పుడు వస్తుంది? ఓకే, when it is placed in a flask at 4 atmosphere and allowed to come to అబౌవ్ ఈక్విలిబ్రియం రావడానికి మనం 4 అట్మాస్ఫియర్ దగ్గర సేమ్ ఈక్వేషన్ ని ప్లేస్ చేస్తే ఈక్విలిబ్రియం ప్రెషర్ ఏముంటుంది అంటే కేపీ ఏముంటుంది అట్ ఇక్కడ 4 అట్మాస్ఫియర్ ప్రెషర్. అది క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? కేపీ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్ అని మనకు తెలుసు, రైట్? డెల్టా ఎన్ ఏమొస్తుంది ఇక్కడ? డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, కరెక్ట్? కానీ మనం ఏంటంటే ఈ ఈక్వేషన్ నుంచి చేస్తాం. ఫస్ట్ ఎంత అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర ఉంది? సో ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. A2B6 గ్యాస్, A2B4 గ్యాస్ ప్లస్ B2 గ్యాస్. ఫస్ట్ ప్రెషర్ ఎంత ఉంది ఇనిషియల్లో అని తీసుకోవాలి. ఇనిషియల్ ప్రెషర్ ఎంత తీసుకోవాలి? 4 అట్మాస్ఫియర్. ఇక్కడ 0 0 ఎందుకంటే ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. అట్ ఈక్విలిబ్రియం ఇప్పుడు ఏమవుతుంది? 4 అట్మాస్ఫియర్ ఉంది. 4 అట్మాస్ఫియర్ లోంచి 4 ఆల్ఫా వెళ్ళిపోయిందని అనుకుందాం. 4 అట్మాస్ఫియర్ లోంచి 4 ఆల్ఫా వెళ్ళిపోయింది అంటే 4 మైనస్ 4 ఆల్ఫా అంటే A2B6 లో 4 నుంచి 4 ఆల్ఫా వెళ్ళిపోతే ఇక్కడ ఫామ్ అవుతాయి కదా అవి. ఇక్కడ 1 మోల్ ఉన్నాయి కాబట్టి 4 ఆల్ఫా అండ్ 4 ఆల్ఫా తీసుకుంటాం. ఓకే, A2B6 ఫస్ట్ ఇనిషియల్ గా 4 ఉంది, తర్వాత 0 0 తీసుకున్నాం. ఈక్విలిబ్రియం దగ్గర 4 మైనస్ 4 ఆల్ఫా, రైట్? ఇప్పుడు కేపీకి ఫార్ములా రాయండి. కేపీ ఈజ్ ఈక్వల్ టు వాట్? కేపీ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఈక్విలిబ్రియం కి కేపీ రాయాలి. ప్రెషర్ ఆఫ్ A2B4 dot pressure of B2 by pressure of A2B6. ఓకే, ఇది మన ఈక్విలిబ్రియం రాయడం. ఇప్పుడు కేపీ వాల్యూ ఎంత ఇచ్చారు? 0.04 ఆల్రెడీ we have in the problem. ప్రెషర్ ఆఫ్ A2B4 ఎంత? 4 ఆల్ఫా. ప్రెషర్ ఆఫ్ B2 ఎంత? 4 ఆల్ఫా. ప్రెషర్ ఆఫ్ A2B6 ఎంత? 4 మైనస్ 4 ఆల్ఫా అంటే 4 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా అనుకోవచ్చు కదా. ఇప్పుడు దిస్ 4 and 4 విల్ గెట్ క్యాన్సిల్. మిగిలింది ఏంటి? 4 ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. 4 ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. మన ఆస్ట్వాల్స్ ప్రిన్సిపల్ లో కూడా ఈ ఆల్ఫాని చాలా చాలా తక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తాం. అంటే 4 ఆల్ఫా స్క్వేర్ బై 1 అని తీసుకుంటాం దాన్ని. సో 4 ఆల్ఫా స్క్వేర్ బై 1 ఈజ్ ఈక్వల్ టు దిస్ అంటే 4 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 0.04. ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 0.04 by 4, that is equal to 0.01. Now alpha is equal to what? Under root 0.01, that is equal to 0.1. Nearly, that is 0.1. So alpha value వచ్చింది.
మనకి ఏం అడిగారు అక్కడ? ద ఈక్విలిబ్రియం ప్రెషర్ ఆఫ్ A2B6. ఈక్విలిబ్రియం ప్రెషర్ ఆఫ్ A2B6 ఎంత ఉంది మనకి? దిస్ వన్. ఈక్విలిబ్రియం ప్రెషర్ ఆఫ్ A2B6 is equal to 4 minus 4 alpha. That of course 4 into 1 minus alpha కదా. ఆల్ఫా ఎంత వచ్చింది మనకు? 0.1. సో 4 into 1 minus 0.1 అంటే 4 into 0.9, that is equal to 3.6 atmosphere. So where is that 3.6 atmosphere? 3.6 ఇక్కడ ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. వెరీ సింపుల్. ఓకే, జస్ట్ మనము కేపీ ఎంత ఉందో రాసుకో. సో కేపీ వాల్యూ మనకి ఇచ్చారు, A2B6 ఇది రాసుకున్నాం. అట్మాస్ఫియర్ ఎంత తీసుకోమన్నారు? 4 అట్మాస్ఫియర్ తీసుకున్నాం. ఇనిషియల్ లో 2 0 ఉంటాయి. తర్వాత ఇది మనం ఏ తీసుకొని 0 0 తీసుకుంటే తర్వాత ఏ ఆల్ఫా ఎట్లా తీసుకుంటాం? A మైనస్ ఏ ఆల్ఫా అని తీసుకుంటాం. అలాగే 4 మైనస్ 4 ఆల్ఫా తీసుకున్నాం. దేనికైనా అంతే, 4 ఆల్ఫా 4 ఆల్ఫా. సో ఈ సబ్స్టిట్యూట్ చేసి ఆల్ఫా వాల్యూ ఇచ్చింది. మనకు కావాల్సింది ప్రెజర్ ఆఫ్ A2B6 ఈక్విలిబ్రియం ప్రెజర్ కాబట్టి 4 into 1 మైనస్ ఆల్ఫాలో ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3.62 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మిగిలిన 2 క్వశ్చన్స్ కూడా చూద్దాం. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఆల్సో విల్ సీ. సెకండ్ క్వశ్చన్ చూడండి. అట్ 1000 కెల్విన్ అంటే టెంపరేచర్ 1000 కెల్విన్ ఉంది. ద వాల్యూ ఆఫ్ కేసీ ఫర్ ద బిలో రియాక్షన్. రియాక్షన్ ఏమి ఇచ్చారు? సెకండ్ క్వశ్చన్ వీఆర్ డిస్కసింగ్. ఏ గ్యాస్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ బి గ్యాస్ ప్లస్ సి గ్యాస్. సో ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? 1000 కెల్విన్ దగ్గర జరుగుతుంది. సో ఈ రియాక్షన్ కి కేసీ వాల్యూ ఎంత ఇచ్చారు? 10 మోల్స్ పర్ లీటర్ ఇచ్చారు. రైట్, కేసీ ఈజ్ ఈక్వల్ టు 10 మోల్స్ పర్ లీటర్. మనం కనుక్కోవాల్సింది ఏంటి? కేపీ వాల్యూ కనుక్కోవాలి. కేపీ వాల్యూ మనం కనుక్కోవాలి. సో కేపీకి కేసీకి రిలేషన్ తెలిస్తే చాలు, ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా పవర్ ఎన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది తెలిస్తే చాలు. మనకు కావాల్సింది కేపీ, కేసీ వాల్యూ ఇచ్చారు. మరి డెల్టా ఎన్ ఏంటి? డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ gaseous products, number of gaseous products minus number of gaseous reactants, number of gaseous reactants. So number of gaseous products ఎన్ని ఉన్నాయి? 1 plus 1 2 ఉన్నాయి. minus number of gaseous reactants ఎన్ని ఉన్నాయి? 1. so that is equal to 1. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు Kp is equal to Kc into Kc ఎంత ఉంది? 10 కదా, 10 moles per liter. R వాల్యూ ఎంత? 0.082 లీటర్ అట్మాస్ఫియర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఇంటూ టెంపరేచర్ ఎంత ఇచ్చారు? 1000 కెల్విన్. రైట్, హోల్ పవర్ డెల్టా ఎన్ అంటే 1 కదా, అది రాయాల్సిన అవసరం లేదు. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో అదే మన ఆన్సర్. మోల్ మోల్ ఇన్వర్స్, లీటర్ లీటర్ ఇన్వర్స్, కెల్విన్ కెల్విన్ ఇన్వర్స్. So now Kp is equal to 10 into 0.082 into 1000. So 10 into this point will go last, that is equal to 82. That is equal to 820 atmosphere. That is the Kp. So 820 in the option D. In May 18th మార్నింగ్ సెషన్ లో అడిగారు ఏపీలో. జస్ట్ కేపీ కేసీ రిలేషన్ తెలిస్తే చాలు. ఆర్ వాల్యూ కూడా మాక్సిమం టైమ్స్ మీకు క్వశ్చన్లోనే ఇస్తారు. నేను ఇక్కడ రాయలేదు కానీ క్వశ్చన్లో ఇస్తారు. టెంపరేచర్ ఇచ్చారు, అన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఐ మీన్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ లో 1 mole of H2O and 1 mole of CO gas are taken in a 1 liter of flask. సో 1 mole H2O ఉందంటే 1 mole కార్బన్ మోనాక్సైడ్ ఉంది, రెండు 1 లీటర్ ఫ్లాస్క్ లో తీసుకున్నారు. దాన్ని 725 కెల్విన్ దగ్గర హీట్ చేశారు. అట్ ఈక్విలిబ్రియం 40% ఆఫ్ వాటర్ రియాక్టెడ్ విత్ CO గ్యాస్. అంటే మొత్తం 1 mole తీసుకుంటే అందులో 40% మాత్రమే COతో రియాక్ట్ అయిపోయింది. ఆ రియాక్షన్ ఇలా ఉంది, H2O CO H2 CO2. వాట్ ఈజ్ KP? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఆ రియాక్షన్ తీసుకుందాం. రియాక్షన్ ఏంటి? థర్డ్ క్వశ్చన్. H2O gas plus CO gas is equilibrium with H2 gas plus CO2 gas. H2 gas plus CO2 gas. Right, ఇది ఈక్వేషన్.
సో ఈ ఈక్వేషన్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి? కేపీ. కానీ మనకు ప్రెషర్ ఎక్కడ ఇవ్వాల? ఏమి ఇచ్చారు? మోల్స్ ఇచ్చారు, అలాగే వాల్యూమ్ ఇచ్చారు. అంటే మోల్ పర్ వాల్యూమ్ ఏంటి? కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేసి అంటే కేసీ కనుక్కొని కేపీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని కేసీ ఏం రాస్తాం చెప్పండి? కేసీ కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. ఓకే, డెల్టా ఎన్ ఎంత అవుతుంది చెప్పండి? దీనికి ఇంతకుముందు ఫార్ములా రాసాం కదా. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్. ఎన్ని ఉన్నాయి? 1 2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 + 1 2. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ 2 మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏమవుతుంది? కేపీ. కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ 0 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ. అంటే మనం కేసీ కనుక్కుంటే కేపీని కూడా కనుక్కున్నట్టే, అంతే కదా. సో మళ్ళీ ఒకసారి ఈ ఈక్వేషన్ తీసుకుందాం. H2O గ్యాస్ ప్లస్ CO గ్యాస్ is equilibrium with H2 గ్యాస్ ప్లస్ CO2 గ్యాస్. మనకు ప్రాబ్లంలో ఇచ్చారు ఇనిషియల్ గా ఎన్ని మోల్స్ ఆఫ్ H2O ఉంది, ఎన్ని మోల్స్ ఆఫ్ CO ఉందని ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఇనిషియల్. సో ఇనిషియల్ గా అలాగే ఇంకోటి ఏం రాసుకుందాం? ఈక్విలిబ్రియం. సో ఇనిషియల్ గా ఎన్ని మోల్స్ ఉందన్నాడు? 1 మోల్ ఉందన్నాడు కదా. H2O 1 మోల్ ఉంది, అలాగే CO 1 మోల్ ఉంది. ఇక్కడ 0 0. తర్వాత ఏమన్నాడు? అట్ ఈక్విలిబ్రియం 40% బై మాస్ ఆఫ్ వాటర్ ఓన్లీ రియాక్టెడ్ విత్ CO అని అన్నారు. 40% రియాక్ట్ అవ్వడం అంటే ఏంటి? 40% ఇన్ 1 అంటే 0.4 కదా. 1 - 0.4. సో అలాగే ఇక్కడ కూడా 1 - 0.4. ఇక్కడ 0.4. ఇక్కడ ఏదైతే వెళ్ళిపోతుందో అక్కడ అది ఫామ్ అవుతుంది. ఇక్కడ కన్జ్యూమ్ అయిందే అక్కడ ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు కేసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇది 1 - 0.4 అంటే 0.6. ఇక్కడ కూడా 0.6. ఇది 0.4 0.4 మోల్స్. నౌ కేసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కేసీ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2O ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO. రైట్. కాన్సన్ట్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ లీటర్ కదా. లీటర్ అంటే అక్కడ ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 1 లీటర్ ఉంది కాబట్టి అది రాసినా ఒకటి రాయకపోయినా ఒకటి, డైరెక్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ రాయొచ్చు. సో 0.4/1 ఇంటూ 0.4/1 అంటే 0.4 బై 0.6/1 0.6 0.6/1 0.6. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది? ఆల్ పాయింట్స్ విల్ గెట్ క్యాన్సిల్. 4 4s are 16, 6 6s are 36. ఓకే, ఇప్పుడు 4 4s are 4 9s are అంటే 4/9. 4/9 ఏమవుతుంది? 0 40 ఉంటుంది కాబట్టి 9 4s are 36, మళ్ళీ 40 9 4s are 36, మళ్ళీ 40 9 4s are 36. 0.444. ఇది కేసీ. సో కేసీ ఈజ్ ఈక్వల్ టు అయినప్పుడు కేపీ ఈజ్ ఈక్వల్ టు వాట్? బికాస్ కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ కాబట్టి కేపీ ఆల్సో 0.444 atmosphere. సో వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఏపీలో May 15th May 17th సేమ్ క్వశ్చన్ మార్నింగ్ సెషన్లో వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే, సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇవే మోడల్ చాలా ఉన్నాయి, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. Right, the next question, fourth question is on the board, and of course fifth question also. First we'll see fourth question. 1 mole of A heated to T temperature in Kelvin till the following equilibrium is obtained. A gas equilibrium with B gas. A gas equilibrium with B gas. సో ఇది ఆప్టైన్ అవడానికి, ఈక్విలిబ్రియం ఆప్టైన్ అవడానికి ఏ అనే గ్యాస్ ని T కెల్విన్ దగ్గర హీట్ చేసాం. కాసేపటి తర్వాత ఏం చేసాం? ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ఆఫ్ కోర్స్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే కేసీ. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻1 అది ఇచ్చారు అంటే 1/10. తర్వాత ఆఫ్టర్ రీచింగ్ ద ఈక్విలిబ్రియం 0.5 moles ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ యాడెడ్ అండ్ అగైన్ హీటెడ్. ఈక్విలిబ్రియం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 0.5 moles ఏ యాడ్ చేశారు అంటే ఏమైంది? ఏ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది. అకార్డింగ్ టు లీ చార్ట్లీ ప్రిన్సిపల్ ఏమవుతుంది? ఒకవైపు కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న వైపు
సో టు రెడ్యూస్, టు నలిఫై దట్ స్ట్రెస్, ఇట్ విల్ గో టు ద ఆపోజిట్ సైడ్, కాబట్టి రైట్ సైడ్కి వెళ్తుంది. కానీ ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వదు. ఈక్విలిబ్రియం డిపెండ్ అవుతుంది టెంపరేచర్ మీద, బట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిపెండ్ అవ్వదు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏం చేస్తామంటే కేసీ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఇక్కడ కేసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? కేసీ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/10. ఆఫ్టర్ రీచింగ్ దట్, అగైన్ యాడెడ్, again 0.5 moles of A is added. అప్పుడు ఏమవుతుంది? ఈక్విలిబ్రియం అటువైపు వెళ్తుంది, బట్ Kc will not change, that remains constant. Kc will remains constant even though we have added 0.5 moles extra A gas also. సో అప్పుడు సేమ్ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సింది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. కాబట్టి ఇది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది కదా. సో 1/10, నాట్ కేసీ. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై ఏ 1/10 అన్నప్పుడు ఏ బై బి ఏమవుతుంది? 10/1 అవుతుంది. 10/1 దట్ ఈస్ ఈక్వల్ టు 10. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 1 mole of PCl5 gas was heated. PCl5 gas was heated in 1 liter of the flask. Again 500 Kelvin temperature. Okay. At equilibrium వచ్చిన తర్వాత 0.1 mole of Cl2 was formed. Equilibrium దగ్గర 0.1 mole of Cl2 will form. What is its Kp? Okay, first reaction రాద్దాం. Fifth, PCl5 gas is equilibrium with PCl3 gas plus Cl2 gas. ఇది ఈక్వేషన్. సో ఇనిషియల్ గా ఏమవుతుంది అండ్ ఫైనల్ గా ఏమవుతుంది చూద్దాం. ఇనిషియల్, ఐ ఫర్ ఇనిషియల్ గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు రాసాం కదా, ఐ ఫర్ ఇనిషియల్, ఈ ఫర్ ఈక్విలిబ్రియం. సో ఇనిషియల్ గా ఇది ఎంత ఉంది? 1 మోల్ ఉంది. ఇది ఎంత ఉంది? 0 0. ఓకే, అట్ ఈక్విలిబ్రియం ఏమైంది? x మోల్స్ కన్జ్యూమ్ అయింది అనుకుందాం. అంటే 1 - x ఎంత ఫామ్ అవుతుంది? x. కానీ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ ఒక హింట్ ఇచ్చారు. అట్ ఈక్విలిబ్రియం 0.1 మోల్ ఆఫ్ Cl2 వాజ్ ఫార్మ్డ్ అన్నారు కదా. సో ఫార్మేషన్ ఆఫ్ Cl2 ఏం రాస్తున్నాం ఇప్పుడు? Cl2 is equal to x. That is equal to what? 0.1. Concentration of PCl3 కూడా అదే అవుతుందా? Concentration of PCl3 also x, that is also is equal to 0.1. Concentration of PCl5 is equal to what? 1 - x, that is equal to 1 - 0.1, that is equal to 0.9 అవుతుంది. సో మనకి ఇచ్చిన Cl2 0.1తో మనం అన్ని కాన్సన్ట్రేషన్స్ ని రాసేసాం కదా, అన్ని రాసాం. ఇప్పుడు మనం ఏం రాస్తాం? కేపీ కనుక్కుందాం. కేపీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీనే. మనం కేపీ కనుక్కున్నా కేసీనే, కేసీ కనుక్కున్నా కేపీనే. ఎందుకంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ అవుతుంది. ఆర్టీ పవర్ డెల్టా ఎన్ అంటే ఇక్కడ 2 - 1 డెల్టా ఎన్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓ సారీ, నాట్ లైక్ దట్, డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆర్టీ బై డెల్టా ఎన్ కాబట్టి అది డెఫినెట్ గా మారుతుంది. నెక్స్ట్ మనం కేసీ చూద్దాం. కేసీ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ కేసీని ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత కేపీని ఫైండ్ అవుట్ చేద్దాం. కేసీ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ PCl3 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl2 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ PCl5. ఇక్కడ కేపీ ఈజ్ నాట్ ఈక్వల్ టు కేసీ, ఇంతకుముందు చెప్పింది రాంగ్. అది కేసీ కనుక్కున్నాక మనం కేపీ కనుక్కోవాలి. సో PCl3 ఎంత? 0.1. Cl2 ఎంత? 0.1. 0.1 ఇంటూ 0.1 బై PCl5 ఎంత? 0.9. ఏమొస్తుంది? 0.1/9 వస్తుంది. అంటే ఏమొస్తుంది? 0 ఫస్ట్ 0. మళ్ళీ 0 1 మళ్ళీ 0 1 0.011 వస్తుంది కేసీ వాల్యూ. ఇది మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చింది. ఇప్పుడు కేపీకి కేసీకి మధ్య రిలేషన్ రాద్దాం. కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. మనకు కావాల్సింది కేపీ. వి ఆస్క్డ్ అబౌట్ కేపీ. May 16th 2023 క్వశ్చన్. కేసీ ఎంత వచ్చింది మనకు? 0.011 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 0.082. టెంపరేచర్ ఎంత ఇచ్చారు? 500 కెల్విన్ కదా.
కేసీ ఇంటూ ఆర్టీ హోల్ పవర్ డెల్టా ఎన్ ఎంత 2 - 1 అంతే కదా. PCl3 గ్యాస్ అలాగే Cl2 గ్యాస్, అది హోల్ పవర్ 2 - 1 అంటే 1 వస్తుంది. సో ఇది మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో అదే మన ఆన్సర్. 0.011 ఇంటూ ఈ 100తో చేస్తే ఇది ఏమొస్తుంది 8.2 వస్తుంది, అంటే 8.2 ఇంటూ 5. సో 8.25 0.011 ఇంటూ 8.2 అంటే 82 5 జార్ 5 2 జార్ 10 5 8 జార్ 40 + 1 41 అంటే 41 వస్తుంది. 41 ఈ 41 ఇంటూ దిస్ చేస్తే ఏమొస్తుంది అనేది పాయింట్. 41 చేస్తే 0011 4తో చేస్తే 4 1 జార్ 4 4 1 జార్ 4 0 0 1 5 1 0 0 పాయింట్ ఆఫ్టర్ 1 2 3 0.451 అదే ఆన్సర్ 0.451. సో వాట్ ఈస్ దట్? ఆప్షన్ బి. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ రాసాం. తర్వాత ఈక్విలిబ్రియం దగ్గర 0.1 అని చెప్పారు కాబట్టి దాన్ని x ఈక్వల్ చేసాం 0.1. ఇది కూడా x కాబట్టి 0.1, ఇది 1 - x కాబట్టి 0.9. సో దాన్ని బేస్ చేసుకుని కేసీ కనుక్కున్నాం. మళ్ళీ కేసీ కేపీ రిలేషన్ రాసాం. కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. డెల్టా ఎన్ అంటే 1. సో కేసీ అంటే మనకు వచ్చిన వాల్యూ, ఆర్ అంటే 0.082, టీ వాల్యూ ఇచ్చారు 500. మొత్తం మల్టిప్లై చేస్తే ఆన్సర్ చేస్తే 0.451. దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ మిగిలిన క్వశ్చన్స్ కూడా చూద్దాం. There are the next 3 questions 6, 7, 8. సో ఈ 6 and 7 టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే 2 ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి ఇంకో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి మధ్యలో రిలేషన్ అడుగుతూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకటేమో ఏపీలో అడిగారు చూడండి, ఇంకొకటి తెలంగాణలో కూడా అడిగారు. ఏపీలో May 15, తెలంగాణలో May 13, రెండు ఆఫ్టర్నూన్ సెషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా ఈజీ కూడా. కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మనం ఇక్కడ రిలేషన్ రాయాలంటే కేసీ మొత్తం రాయాలి, స్క్వేర్ బ్రాకెట్ వేయాలి, తర్వాత రెండింటిని క్యాలిక్యులేషన్ చేయాలి, రీజనింగ్ లాగా ఆలోచించాలని లేకుండా చిన్న ట్రిక్ ఉంది ఇక్కడ. ఆ ట్రిక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది. ఈక్వేషన్ మనం తీసుకున్న ఈక్వేషన్, మనం ఏదైతే ఈక్వేషన్ తీసుకున్నామో ఆ ఈక్వేషన్ రివర్స్ అయింది అనుకోండి, రివర్స్ అయినప్పుడు సెకండ్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, ఆ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి అంటే ఈ ఈక్వేషన్ కి ఏ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఉందో దాన్ని రెసిప్రోకల్ గా తీసుకుంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఈక్విలిబ్రియం బి ఉంది, ఇక్కడ బి ఈక్విలిబ్రియం ఏ ఇచ్చారు, దీనికి కే అని ఇచ్చారు, దీనికి కే డాష్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని రివర్స్ చేస్తే ఇది వస్తుంది కదా, ఈక్వేషన్ రివర్స్ చేస్తే ఇది వస్తుంది. దీని రెసిప్రోకలే ఇది అవుతుంది అనమాట. అంటే కే డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/k. అలా నేను చెప్పింది అది. ఓకే, ఒకవేళ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కే, ఇది K1, ఇది K2. ఇక్కడ ఏ ఈక్విలిబ్రియం ఫర్ ఎగ్జాంపుల్ సి తీసుకుందాం. ఏ ఈక్విలిబ్రియం సి ఉంది, ఈ కే ఏంటి అని అడుగుతారు. చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది కదా. అడిషన్ అంటే మల్టిప్లికేషన్, అంటే కే ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ K2 వస్తుంది, అదే ఆన్సర్. ఓకే, అలాగే ఈక్వేషన్ ని డివైడెడ్ బై 2 చేసామనుకోండి, అప్పుడు సెకండ్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి హోల్ పవర్ 1/2 రాస్తాం. అలాగే ఈక్వేషన్ ఇంటూ 3 చేస్తే సెకండ్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఈక్వేషన్ దేనైతే ఇంటూ 3 చేసామో దానికి క్యూబ్ అని రాస్తాం. ఒకవేళ ఇక్కడ డివైడెడ్ బై 3 ఉంటే 1/3 వస్తుంది, డివైడెడ్ బై 4 ఉంటే 1/4 వస్తుంది. ఇక్కడ కూడా ఇంటూ 2 ఉంటే హోల్ స్క్వేర్ వస్తుంది, ఇంటూ 4 ఉంటే హోల్ పవర్ 4 వస్తుంది, అలా అనమాట. సో ఆ బేసిస్ లో ఇప్పుడు ఆలోచించండి, ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. అది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఏ గ్యాస్ గివ్స్ రైజ్ టు బి గ్యాస్ అని ఇచ్చి దానికి కేసీ అని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చారు. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు చూడండి, 2AA గ్యాస్ గివ్స్ రైజ్ టు 2B గ్యాస్ అని కేడాసి అన్నారు, ఒక రాశారు. అది కరెక్ట్ రిలేషన్ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, అవునా కాదు? అబ్జర్వ్ చేయండి, 2AA గ్యాస్ 2BB గ్యాస్ అలా వచ్చినప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏం చేయాలి? 2 తో మల్టిప్లై చేస్తే, 3 తో మల్టిప్లై చేస్తే క్యూబ్ చేసాం, 2 తో మల్టిప్లై చేస్తే స్క్వేర్ చేస్తాం, అంటే K డాష్ C ఇజ్ ఈక్వల్ టు KC స్క్వేర్. అంతే, ఇంకేం లేదు, సింపుల్ ట్రిక్ అది. సో ఏంటి ఆన్సర్? K డాష్ C ఇజ్ ఈక్వల్ టు KC స్క్వేర్ అయిపోయింది.
నెక్స్ట్ ఇది చూడండి 1/3 ఇది దిస్ ఇస్ ట్రిక్, ఇది గుర్తుపెట్టుకోండి లేదంటే నోట్ చేసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 6th క్వశ్చన్ ఆన్సర్. k'(c)(kc²). 7th చూడండి అలాగే. 7th ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 1/3 N2 గ్యాస్ ప్లస్ H2 గ్యాస్ ఈక్విలిబ్రియం విత్ 2/3 NH3 గ్యాస్. దీనికి k వాల్యూ 50 ఇచ్చారు. ఓకే, k వాల్యూ 50 అంటే మనం ఇంతకుముందు ఇక్కడ కేసీ ఏదైతే తీసుకున్నామో అక్కడ 50² చేస్తాం అలా అనమాట. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏమి ఇచ్చారు చూడండి. 2NH3 gas gives rise to equilibrium to N2 gas plus 3H2 gas. ఈ రెండు రిలేషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇది k కనుక్కోవాలి మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని k డాష్ అనుకుందాం, ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తే, రైట్, 3తో మల్టిప్లై చేస్తే 3 క్యాన్సిల్ అయిపోయి N2 వస్తుంది. N2 3 × H2 3H2 3 × 2/3 అంటే 3 క్యాన్సిల్ అయ్యి NH3 వస్తుంది. కానీ దీన్ని రివర్స్ కూడా చేయాలి, అంటే రెండు అప్లై చేయాలి మనం. ఒకటి రివర్స్ అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు 1/k అవుతుంది. సో ఇది మనం చేసేది, ఇది k' ఈ ఈక్వేషన్ ని 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది క్యూబ్ అవుతుంది. k' k³ అవ్వాలి, కానీ ఈ ఈక్వేషన్ రివర్స్ చేస్తే ఇది వస్తుంది కాబట్టి దీన్ని రెసిప్రోకల్ తీసుకున్నాం. 1/k³ అంటే 1/50³ అంటే 1/125,000 అంటే 1/125 అంటే ఏమొస్తుంది? 0.0000004 వస్తుంది. అంటే ఏమొస్తుంది? 4 × 10⁻⁻6. 4 × 10⁻⁻6 ఈజ్ ద ఆన్సర్, రైట్. 1/125 ఎంత అవుతుందో అదే మన ఆన్సర్. అది 1/125,000 కాబట్టి 1/120,000 125 ఏమొస్తుంది? 0.8 వస్తుంది. 0.008 వస్తుంది. సో ఇది 8 × 10⁻⁻6 కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఎంత సింపుల్ చూసారా? ఇది మొత్తం మనం కేసీ రాసి కేపీ రాసి వాటి రిలేషన్ ఏంటని రీజనింగ్ టైప్ లో ఆలోచించే అంత అవసరం లేదు. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. రివర్స్ అయితే రెసిప్రోకల్, అడిషన్ అయితే మల్టిప్లికేషన్, డివైడెడ్ బై ఉంటే హోల్ పవర్ 1/2, లేదంటే 3 ఉంటే 1/3, 4 ఉంటే 1/4, ఇంటూ 3 ఉంటే హోల్ క్యూబ్, ఇంటూ 2 ఉంటే హోల్ స్క్వేర్, ఇంటూ 4 ఉంటే హోల్ పవర్ 4 అలా అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ 8th క్వశ్చన్ చూద్దాం. సో 8th క్వశ్చన్ కి ఈ టేబుల్ అవసరం లేదు, అది చాలా సింపుల్ క్వశ్చన్ అది. 8th. సో వెన్ 1 mole ఆఫ్ x, ఏమిచ్చారు ఈక్వేషన్? x గ్యాస్ ప్లస్ y గ్యాస్ ఈక్విలిబ్రియం విత్ z గ్యాస్ ప్లస్ a గ్యాస్. ఇది ఈక్వేషన్ ఇచ్చారు వాళ్ళు. సో when 1 mole of x and 1 mole of y are heated in 1 liter flask, 0.5 moles of z is formed at equilibrium. The Kc for this equation. ఇక్కడ 1 mole తీసుకున్నాం, ఇక్కడ 1 mole తీసుకున్నాం, ఇక్కడ 1 mole ఫామ్ అయింది అంటే ఇది కూడా 1 mole ఫామ్ అవుతుంది కదా, అంతే కదా. ఇది 1 ఇది 1 ఇది 1 అయినప్పుడు అది కూడా 1. కానీ ఇక్కడ ఏమన్నాడు? సారీ 0. at 1 when 1 mole of x and 1 mole of y are heated in 1 liter flask, 0.5 moles of z is formed. ఫస్ట్ 0 తర్వాత 0, ఇది ఇనిషియల్. ఓకే, ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది? 0.5 మోల్స్ ఫామ్ అవుతుందంటే ఇక్కడ 0.5 మోల్స్ కన్జ్యూమ్ అయింది కదా. సో 1 - 0.5 1 - 0.5 ఇది ఎంత ఫామ్ అయింది? 0.5 కాబట్టి ఇది కూడా 0.5 ఫామ్ అవుతుంది. 1 - 0.5 అంటే 0.5. అప్పుడు Kc ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ Z ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ X ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Y. సో అన్ని కాన్సన్ట్రేషన్ 0.5/1 లీటర్, 0.5/1 లీటర్, 0.5/1 లీటర్, 0.5/1 లీటర్, అన్ని 0.5 కాబట్టి అన్ని క్యాన్సిల్ అయిపోయి Kc ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇదే ఆన్సర్. సో 1 అంటే ఆప్షన్ బి. ఓకే, అలా అనమాట. చాలా ఈజీగా ఉంటాయి, కొంచెం ప్రాక్టీస్ తెచ్చి చాలు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం 8th తర్వాత.
Right. Next question. Observe the following equilibrium. Fe plus 3 aqueous solution, SCN aqueous solution, equilibrium with deep red color. They are giving. ఇదేమో ఎల్లో కలర్ లో ఉంటుంది, ఇదేమో కలర్లెస్ ఉంటుంది. రెండు కలిసిపోయి డీప్ రెడ్ కలర్ ని ఫామ్ చేస్తాయి. సో అడిషన్ ఆఫ్ aqueous oxalic acid. సో ఈ ఈక్వేషన్ కి ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. H2C2O4 aqueous యాడ్ చేసినప్పుడు ఈక్విలిబ్రియంలో మీరు అబ్జర్వ్ చేసేది ఏంటి, అది క్వశ్చన్. సో ఇక్కడ ఏమవుతుందంటే దీనికి క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఏముండవు, జస్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్ కాబట్టి H2C2O4 యాడ్ చేసినప్పుడు ఈ H2C2O4 అందులో ఉండే Fe+3తో రియాక్ట్ అవుతుంది. ఇవి రెండు రియాక్ట్ అవుతాయి, H2C2O4 అండ్ Fe+3 రియాక్ట్ అయిపోతాయి. రియాక్ట్ అవుతున్నాయంటే ఏంటి, H2C2O4 Fe+3ని ఎంతో కొంత కన్జ్యూమ్ చేస్తుంది కదా రియాక్షన్ కోసం. కన్జ్యూమ్ చేస్తుందంటే Fe+3 కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ లో రియాక్టెంట్ సైడ్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయితే అకార్డింగ్ టు లీ చార్టియర్ ప్రిన్సిపల్ ఈక్విలిబ్రియం షిఫ్ట్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, ఎక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే ఎక్కడ షిఫ్ట్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఎక్కడ తక్కువైంది, Fe+3 H2C2O4తో రియాక్ట్ అవ్వడం వల్ల లెఫ్ట్ సైడ్ లో కాన్సన్ట్రేషన్ తగ్గింది. కాన్సన్ట్రేషన్ ఇటువైపే తగ్గింది కాబట్టి ఈక్విలిబ్రియం రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ డీప్ రెడ్ కలర్ లో ఏదైతే ఉందో ఈ డీప్ రెడ్ కలర్ లో FeSCN2+ ఉంది కదా, అది కూడా ఇటువైపు వస్తుంది. ఆ డీప్ రెడ్ కలర్ ఏమవుతుందంటే ఫేడ్ అవుట్ అవుతుంది, అంటే దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆప్షన్ చూడండి, షిఫ్ట్ ఈక్విలిబ్రియం టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ FeSCN2+. అది ఆబ్వియస్లీ రాంగ్, ఎందుకంటే ఈక్విలిబ్రియం ఇటువైపు వస్తుంది కాబట్టి. డీప్ రెడ్ కలర్ ఇంక్రీజెస్, దిస్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్ బికాస్ ఈక్విలిబ్రియం అగైన్ కమింగ్ టు ద లెఫ్ట్ సైడ్. Intensity of deep red color increases. Intensity of deep red color, I think this is decreases, not increases. Decreases. ఇది కరెక్ట్ కదా. ఇంటెన్సిటీ ఆఫ్ డీప్ రెడ్ కలర్ డిక్రీజెస్ కాబట్టి ఆప్షన్ ఏ. నో చేంజ్, దట్ ఈస్ రాంగ్. సో May 18, 2023 వచ్చిన క్వశ్చన్ ఇది. సో కాన్సెప్చువల్ క్వశ్చన్. Fe3+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవ్వడం వల్ల రియాక్షన్ లెఫ్ట్ సైడ్ కి వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కి రావడం వల్ల అందులో డీప్ రెడ్ ఇంటెన్సిటీ డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం. H2 gas plus I2 gas 2HI gas. So this is about explanation about 8th question. Now 9th question. So which one of the following does not disturb the above equilibrium? ఏది డిస్టర్బ్ చేయదు అంటే ఫస్ట్ మనం ఈక్విలిబ్రియం ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్, ఈక్విలిబ్రియం ఈజ్ ఇండిపెండెంట్, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ ఆఫ్ వేటి మీద అది డిపెండ్ అవ్వదు అంటే ఫస్ట్ వన్ ఇనిషియల్ కాన్సంట్రేషన్, ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఇది అర్థం చేసుకోండి, ఇక్కడ ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీద కానీ ప్రొడక్ట్స్ మీద కానీ ఈక్విలిబ్రియం డిపెండ్ అవ్వదు. అలాగే నెంబర్ 2 క్యాటలిస్ట్, క్యాటలిస్ట్ మీద కూడా డిపెండ్ అవ్వదు. ఆప్షన్ సారీ నెంబర్ 3 ప్రెషర్, ప్రెషర్ మీద కూడా డిపెండ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ 4 ఏమొస్తుంది, అడిషన్ ఆఫ్, అడిషన్ ఆఫ్ ఇనర్ట్ మెటీరియల్. ఏదైనా ఇనర్ట్ మెటీరియల్ యాడ్ చేసినా కూడా ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. ఇనర్ట్ మెటీరియల్ అంటే నోబుల్ గ్యాసెస్ ఏదైనా యాడ్ చేసినా కూడా దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆన్ ద ఈక్విలిబ్రియం. దీస్ 4 factor does not influence the equilibrium. Remember that. The only one experimental factor which influence on which influence the equilibrium dependent on only temperature. ఒక్క టెంపరేచర్ తప్ప ఏది డిపెండ్ అవ్వదు. టెంపరేచర్ ఒక్కటే ఈక్విలిబ్రియం ని చేంజ్ చేయగలదు. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వేరు, ఈక్విలిబ్రియం వేరు. మళ్ళీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ టెంపరేచర్ కూడా చేంజ్ చేయలేదు. ఓకే, సో అది అనదర్ టాపిక్. ఇప్పుడు చూడండి, అడిషన్ ఆఫ్ H2 అంటే ఇక్కడ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కాదు, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇంకా H2 యాడ్ చేస్తున్నాం. అప్పుడు లెఫ్ట్ సైడ్ లో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ఈక్విలిబ్రియం రైట్ సైడ్కి వెళ్తుంది. సో దెర్ ఈస్ సంథింగ్ చేంజ్, ఇట్ ఈస్ డిస్టర్బింగ్. కరెక్ట్. రిమూవల్ ఆఫ్ HI అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేస్తున్నాం, అప్పుడు ఈక్విలిబ్రియం మళ్ళీ ఎటు వెళ్తుంది, రైట్కి వెళ్తుంది, అంటే ఇది డిస్టర్బ్ అవుతుంది. అడిషన్ ఆఫ్ I2ని యాడ్ చేస్తున్నాం, మళ్ళీ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కి I2ని యాడ్ చేస్తున్నాం, అంటే లెఫ్ట్ సైడ్ లో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ ఈక్విలిబ్రియం షిఫ్ట్ టువర్డ్స్ రైట్. సో విచ్ వన్ కెనాట్ డిస్టర్బ్ అంటే మిగిలింది ఇది ఒకటే.
అడిషన్ ఆఫ్ He మనం చూసాం. అడిషన్ ఆఫ్ ఇనర్ట్ మెటీరియల్ కెనాట్ డిస్టర్బ్ ద ఈక్విలిబ్రియం, దట్ ఈస్ ఇండిపెండెంట్ ఈక్విలిబ్రియం ఇండిపెండెంట్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ 10th వన్, at 780 Kelvin and 10 atmosphere pressure the equilibrium constant for the reaction. టెంపరేచర్ ఎంత ఇచ్చారంటే 780 కెల్విన్ ఇచ్చారు, ప్రెషర్ 10 అట్మాస్ఫియర్ ఇచ్చారు. అక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎంత ఉంది ఆ రియాక్షన్ కి అంటే, ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ 10th క్వశ్చన్, 3.52 ఉంది. 3.52 అట్ ద సేమ్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ ని మనం ఏం చేంజ్ చేయట్లేదు. అండ్ 7.04 అట్మాస్ఫియర్ అంటే ప్రెషర్ ని చేంజ్ చేస్తున్నాం. ఇది ఎక్కడ వాల్యూ 10 అట్మాస్ఫియర్ దగ్గర. నెక్స్ట్ వాల్యూ 7.04 దగ్గర ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది అంటే, ప్రెషర్ ని డిక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది అంటే, ఇక్కడ ప్రెషర్ ని డిక్రీజ్ చేయడం వల్ల ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇంతకుముందు చెప్పాను ఇక్కడ ఈ పాయింట్ లో, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ టెంపరేచర్ కదా. సో టెంపరేచర్ ని చేంజ్ చేస్తేనే అది చేంజ్ అవుతుంది, ప్రెషర్ ని చేంజ్ చేస్తే ఎలాంటి చేంజ్ ఉండదు. కాబట్టి ఆన్సర్ 3.52 ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ప్రెషర్ ని చేంజ్ చేసిన దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆన్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆల్సో ఇఫ్ టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ చేంజ్ అయితే మళ్ళీ మారుతుంది. ఓకే, సేమ్ ఇంతకుముందు ఇక్కడ డిస్కస్ చేసింది, డిపెండ్ అపాన్ ఓన్లీ టెంపరేచర్. ఇంతకుముందుకు వచ్చే రివర్స్ చెప్పినట్టున్నా మళ్ళీ వినండి. Equilibrium and equilibrium constant, both of them depends upon only temperature, not all these four. Okay, right. Next question చూద్దాం. Observe the following species: AlCl3, NH3, H+, CO3+, OH-, Mg2+, BF3 and Cl-. How many Lewis acids are present in the above list? సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఎప్పుడైనా సరే లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ అని ఎప్పుడు అంటాం, దానికి ఎలక్ట్రాన్స్ అవసరం ఉన్నది ఏదైతే ఉంటుందో అవన్నీ లూయిస్ యాసిడ్స్. దేనికైతే క్యాటయాన్స్ ఉంటాయో క్యాటయాన్స్ అన్ని లూయిస్ యాసిడ్స్. అలాగే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ దేనికైతే లేదు అంటే దాని అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వేటికైతే తక్కువ ఉన్నాయో అవి కూడా లూయిస్ యాసిడ్స్ కిందకే వస్తాయి. సో AlCl3 ఫస్ట్. AlCl3 లూయిస్ యాసిడా కాదా? AlCl3. సో Al దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, 3 బాండ్స్ ఉన్నాయి అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇంకో 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ స్పేస్ ఉంది. సో ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఇస్ లూయిస్ యాసిడ్. సో దిస్ ఈజ్ లూయిస్ యాసిడ్. NH3. This is electron rich. It can donate electron pair. It can't accept. So that is not a Lewis acid. H+, cation. All cations are Lewis acids. So CO3+, Lewis acid. Mg2+, Lewis acid. Okay. BF3. BF3 also same like this. BF3. Total how many are there? 6 electrons. Still it is ready to accept 1 electron. So total how many are there? Calculate the total. AlCl3 1 and H+, CO3+, Mg2+, BF3. Total 5. So A is the answer. Okay. Next statement 1, statement 2. The changes in pH. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చినప్పుడు రెండు కరెక్ట్, అదేంటే రెండు రాంగ్, ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్, లేదంటే ఒకటి రాంగ్ ఒకటి కరెక్ట్ అలా అడుగుతారు కదా. సో సింపుల్గా ఇలా రాశాను. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. The changes in pH with temperature are so small that we often ignore it. Right? Changes in pH అంటే టెంపరేచర్ చేంజ్ అయితే pH వాల్యూ కూడా చేంజ్ అవుతుంది, బట్ చాలా తక్కువ చేంజ్ అవుతుంది, మనం ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తాము అనేది ఫస్ట్ స్టేట్మెంట్. కరెక్టే, pH టెంపరేచర్తో పాటు చేంజ్ అవుతుంది, బట్ దిర్ ఈస్ వెరీ వెరీ స్మాల్ చేంజ్. సో ఈ నెగ్లెక్టెడ్. స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ అంటే ఇప్పుడు ఈ ఆన్సర్ కానీ ఈ ఆన్సర్ కానీ ఉంటుంది, అంటే A ఆర్ C. కరెక్ట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూద్దాం. వెన్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ చేంజెస్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 100, the pH changes by 1 unit. When the hydrogen ion concentration changes by factor of 100, the pH changes by 1 unit. ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే ఒక చిన్న
ప్రాబ్లం లాగా చేయాలి దాన్ని. సో అది ఎలా చేస్తామంటే మనకు ఫస్ట్ pH 1 అనుకుందాం. ఫస్ట్ pH 1 is equal to minus log concentration of H+1. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, వెన్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ చేంజెస్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 100 అన్నాడు. కాబట్టి H+2 మనం అనుకుందాం. H+2 is equal to 100 అని అనుకుంటే అప్పుడు pH2 ఏమవుతుంది, pH2 is equal to minus log concentration of H+2 అవుతుంది. అంతే కదా, pH2 is equal to minus log concentration of H+2. Concentration of H+2 is what? Concentration of H+2 ఇక్కడ ఉంది. ఇదేంటి, H+2 100 times to concentration of H+1 కదా. pH is equal to minus log H+1. H+2 ఏంటి, 100 times చేంజ్ అవ్వాలి, అంటే 100 times of concentration of H+, రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ లాగ్ 100 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+1. H+2 ప్లేస్ అది రాయొచ్చు కదా మనం. ఓకే, నెక్స్ట్ ఫార్ములా log A into B, log A plus log B. So log 100 plus log concentration of H+1 pH is equal to pH2 is equal to, now pH2 is equal to minus log, the name రాయొచ్చు log 10 square అని రాయొచ్చు, plus log concentration of H+1. సో ఇది ఏమవుతుంది, మైనస్ 2 log 10 అంటే 1 అవుతుంది, రైట్. మైనస్ ఇంటూ మైనస్, మైనస్ లాగ్ H+1, ఇది pH2. సో pH2 is equal to -2 minus log H+1 అంటే ఏంటి, pH1. ఓకే, ఇప్పుడు pH1 is equal to ఏమో, pH2 is equal to ఏం రాయించుకున్నాం, pH2 is equal to pH1 minus 2. ఓకే, pH2 is equal to pH1 minus 2. ఎందుకంటే ఇక్కడ మైనస్ లాగ్ H+ అంటే ప్లస్ కదా, ప్లస్ pH1 మైనస్ లాగ్ H+1 అంటే pH. సో pH1 minus 2 అంటే ఏమైంది, ఇప్పుడు pH2 pH1 కంటే 2 times చేంజ్ అయింది, 2 units చేంజ్ అయింది. కానీ ఇక్కడ ఏమన్నాడు, 1 unit చేంజ్ అవుతుంది అన్నాడు. వెన్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ చేంజెస్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 100 times, H+1 ఎంతైతే ఉందో దానికి 100 times అంటే 100 into H+1. pH రాసినప్పుడు మనం ఏం రాసాం, H+2 ప్లేస్లో ఇది రాసాం. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, pH1 minus 2 అంటే 2 units చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ 1 unit ఇచ్చారు ఇక్కడ కదా, 1 unit ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. 2 units ఇస్తేనే కరెక్ట్, అంటే స్టేట్మెంట్ 1 is right, స్టేట్మెంట్ 2 is wrong, అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి is the right answer. నెక్స్ట్, అబ్జర్వ్ అండ్ చూస్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ విత్ pH less than 7. pH less than 7 అంటే ఏంటి, అది యాసిడ్ అయి ఉంటుంది. యాసిడ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో యాసిడ్ కానివేవో చూడండి, ఫస్ట్ NaOH డైరెక్ట్ కనపడుతుంది మనకు, అది యాసిడ్ కాదు, బేస్. లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్, అది కూడా యాసిడ్ కాదు. మిగిలినవి చూడండి, టమాటో జ్యూస్, లెమన్ జ్యూస్. Tomato juice is containing acid. Lemon juice is containing citric acid. Human saliva also containing one type of acid. Black coffee is containing so many acids: malic acid, citric acid. So many acids are there. So except these two, all of them are containing acids. That is why all of them are having pH value is less than 1. So how many are there? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. Sorry, 4. So option C is the right answer. నెక్స్ట్, కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్ ఆఫ్ HCO3- రెస్పెక్టివ్లీ. ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, కాంజుగేట్ యాసిడ్ కావాలంటే మనకి ఇచ్చిన దానికి H+ యాడ్ చేయాలి. కాంజుగేట్ బేస్ కావాలంటే మనకు వచ్చిన దాని నుంచి H+ని రిమూవ్ చేయాలి. ఓకే, H+ రిమూవ్ ఎందుకు చేస్తున్నామంటే ఇట్ ఈస్ డొనేటింగ్ దట్ ప్రోటాన్ ఫర్ సంథింగ్ ఎల్స్ అనమాట. అంటే ప్రోటాన్ డోనర్ అంటే యాసిడ్ కదా, ప్రోటాన్ డోనార్ యాసిడ్ అయినప్పుడు దాని నుంచి వచ్చేది ఏమవుతుంది, కాంజుగేట్ బేస్ అవుతుంది.
అలాగే ప్రోటాన్ యాక్సెప్టర్ బేస్ కదా, రైట్, దట్ ఈస్ బేస్. సో దాని నుంచి వచ్చేది ఏమవుతుంది, యాసిడ్ అవుతుంది. కాబట్టి కాంజుగేట్ యాసిడ్ అంటే హెచ్ ప్లస్ యాడ్ చేయండి, కాంజుగేట్ బేస్ అంటే హెచ్ ప్లస్ రిమూవ్ చేయండి, సింపుల్. ఓకే, కాంజుగేట్ యాసిడ్ కాంజుగేట్ బేస్ ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా యాసిడ్ అంటే హెచ్ ప్లస్ యాడ్ చేయండి, ఏమొస్తుందో చూడండి. HCO3 మైనస్కి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, H2CO3 వస్తుంది. H2CO3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే రెండిట్లోనే మన ఆన్సర్ ఉంది. CO3 2 మైనస్ అయితే కాదు, నో డౌట్. అలాగే కాంజుగేట్ బేస్ అంటే రిమూవ్ చేయమన్నా, రిమూవ్ చేస్తే ఏమొస్తుంది, CO3 2 మైనస్ వస్తుంది. సో ఇది రాంగ్. సో కరెక్ట్ ఏంటి, H2CO3 2 మైనస్. కాంజుగేట్ యాసిడ్ అంటే హెచ్ ప్లస్ యాడ్ చేయండి, కాంజుగేట్ బేస్ అంటే హెచ్ ప్లస్ రిమూవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. So the next three questions are there on the board. A solution is prepared by mixing 10 ml of 0.1 molar acetic acid and 20 ml of 0.5 molar sodium acetate. ఇది ఇండైరెక్ట్ గా ఏమంటున్నారంటే CH3COOH 10 ml of 1 molar acetic acid ఇచ్చారు. అలాగే 20 ml of 0.5 molar సోడియం ఎసిటేట్ ఇచ్చారు, సోడియం ఎసిటేట్. సో ఇది చూడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఎసిటిక్ యాసిడ్ ఇస్ ద వీక్ యాసిడ్, వి నో దట్ కదా, వీక్ యాసిడ్. అండ్ CH3COONA is what, salt of weak acid and strong base. Salt of weak acid and strong base is CH3COONA. So this combination is known as what, బఫర్ సొల్యూషన్. సో ఈ బఫర్ సొల్యూషన్ కి pH ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. దిస్ ఈస్ ద బఫర్ సొల్యూషన్. ఓకే, pH ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ pH ఫర్ ఏ బఫర్ సొల్యూషన్? సో వీక్ యాసిడ్ ఉంది కాబట్టి pKa రాస్తాం, అదే వీక్ బేస్ ఉంటే pKb అని రాస్తాం. pH is equal to pKa plus log కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్, యాసిడ్ కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్. ఒకవేళ బేసిక్ బఫర్ ఇస్తే దీన్ని ఎసిడిక్ బఫర్ సొల్యూషన్ అంటాం, ఎందుకంటే యాసిడ్ ప్లస్ సాల్ట్ ఆఫ్ దట్ యాసిడ్ విత్ స్ట్రాంగ్ బేస్. అదే బేసిక్ బఫర్ అనుకోండి, వీక్ బేస్ ప్లస్ సాల్ట్ ఆఫ్ దట్ వీక్ బేస్ విత్ స్ట్రాంగ్ యాసిడ్, అది బేసిక్ బఫర్. బేసిక్ బఫర్ ఇస్తే pH is equal to pKb అని రాస్తాం, ఇక్కడ Ka ప్లేస్లో KB రాస్తాం. మనకు వాల్యూస్ అక్కడ ఇస్తారు మ్యాక్సిమం ప్రాబ్లంలో, సాల్ట్ బై అక్కడ బేస్ అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు pK వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు, 4.76 అని ఇచ్చారు. సో మనకు కావాల్సింది ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ చూద్దాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్. సో సాల్ట్ అంటే మనం ఏం తీసుకోవాలి, సోడియం ఎసిటేట్ తీసుకోవాలి. సోడియం ఎసిటేట్ తీసుకోవాలి, దాన్ని 100 ml డైల్యూట్ చేశారు కాబట్టి మనం డైల్యూషన్ ప్రిన్సిపల్ ఇచ్చేయాలి ఇక్కడ. N1V1 is equal to N2V2. అంటే N1V1 అంటే ఇనిషియల్ వాల్యూస్, N2V2 అంటే ఫైనల్ వాల్యూస్. ఇనిషియల్ వాల్యూస్ మనకి ఎన్ని ఉన్నాయో చూడాలి ఇక్కడ. ఇనిషియల్ వాల్యూ N1 ఏమి ఇచ్చారు, 0.5 మోలార్. అది నార్మాలిటీలో కన్వర్ట్ చేసినా అదే ఉంటుంది కాబట్టి 0.5 నార్మల్ ఇంటూ వాల్యూమ్ ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. N2 మనం ఫైండ్ అవుట్ చేయాలి, V2 ఎంత, 100 ml. So N2 is equal to 0.5 into 20 by 100. 0 will get cancelled. 2 1s are 2 5s are. So 0.1 will come. This is the salt concentration. Okay. In the same way, you can find out that concentration of acid. Same, N1V1 is equal to N2V2. సో ఇనిషియల్గా యాసిడ్కి కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, 1, ఎసిటిక్ యాసిడ్ కాబట్టి అది మోనోబేసిక్ కాబట్టి నార్మాలిటీ కూడా సేమ్ వస్తుంది, 1 ఇంటూ వాల్యూమ్ 10. N2 మనం ఫైండ్ అవుట్ చేయాలి, V2 ఎంతకి డైల్యూట్ చేసాం, 100కి, అది ఫైనల్ వాల్యూమ్. సో N2 is equal to 1 into 10 by 100, దట్ ఈస్ ఈక్వల్ టు 1/10 అంటే 0.1. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. pH is equal to, ఇందులో pK ఎంత, 4.76 ప్లస్ లాగ్ సాల్ట్ ఎంత వచ్చింది, 0.1 కాన్సన్ట్రేషన్ బై ఇది ఎంత వచ్చింది, 0.1. బోత్ విల్ గెట్ క్యాన్సల్. లాగ్ 1 ఈజ్ వాట్, 0. సో pH is equal to what, 4.76. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ వెరీ సింపుల్.
మనకు బఫర్ సొల్యూషన్ అని కనుక్కోవాలి, అది ఎసిడిక్ బేసిక్ అని. మనం పీకే వాల్యూ ఇస్తే ఎసిడిక్ బఫర్ సింపుల్, పీకేబీ వాల్యూ ఇస్తే బేసిక్ బఫర్. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా pH వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 16th క్వశ్చన్ చూడండి. 16th, pH of 0.01 molar BOH solution has given, that is 10. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఆల్ఫా కనుక్కోవాలి మనం. ఓకే, సో మనకు తెలుసు ఆల్రెడీ, ఫార్ములాస్ గుర్తుండాలి. ఫస్ట్ BOH సొల్యూషన్ కదా, 0.01 మోలార్ ఆఫ్ BOH సొల్యూషన్, BOH. ఓకేనా, డిసోసియేట్ BOH is equilibrium with B plus concentration of, sorry, B plus OH minus, B plus OH minus. KB ఏం రాస్తాం దీనికి? KB is equal to concentration of products, the product of concentration of products by the product of concentration of reactants. ఒకటే ఉంది కాబట్టి BOH. ఈ వాల్యూ ఇచ్చారు చూడండి, is equal to 1 into 10 power minus 6. ఇది ఇచ్చారు మనకి. అయితే నెక్స్ట్ మనకి ఈ pH వాల్యూ కూడా ఇచ్చారు. pH of BOH is equal to how much? pH of BOH is equal to, sorry, pH of BOH is equal to 4, sorry 10. BOH కి 10 అంటే pH వాల్యూ, POH ఏమవుతుంది? Therefore POH of BOH is equal to pH plus POH is equal to 14. pH ఏమో 10, సో 14 మైనస్ pH అంటే ఎంత? 4. సో POH వాల్యూ 4 వచ్చింది. ఓకే, మనకు కావాల్సిన డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా. మనకి ఫార్ములా ఉంది, KB is equal to C alpha square. This is the formula, KB is equal to C alpha square. And here alpha square is equal to what? KB by C, concentration of C. Okay, so alpha is equal to what? Under root KB by C. మనకు KB వాల్యూ క్వశ్చన్లో ఇచ్చారు ఆల్రెడీ. కనుక్కోవాల్సింది ఇప్పుడు ఏంటి? కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలి అంతే. కాన్సన్ట్రేషన్ కనుక్కుంటే మనకు డైరెక్ట్గా ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH కావాలి కదా మనకి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH కావాలి. ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్. సో ఇక్కడ నుంచి చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? KB by OH into concentration of B plus by concentration of BOH. మనం అవన్నీ చేయకుండా సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే ఎంత? కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? OH మైనస్ కదా, ఆల్ఫా. ఇక్కడ రాస్తున్నా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ KB బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్. ఇది వస్తే చాలు కదా మనకు, ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది కదా, రైట్? ఇదంతా ఏం అవసరం లేదు. ఇక్కడ POH ఆఫ్ BOH ఈజ్ వాట్? 4. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ ఏంటి? 10 పవర్ మైనస్ 4. ఓకే, pH is equal to 10 అయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus is equal to 10 పవర్ మైనస్ 10. pH is equal to X అయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus is equal to 10 పవర్ మైనస్ X. POH is equal to Y అయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ is equal to 10 పవర్ మైనస్ Y. సో ఈ బేస్లో అది రాశాను. ఓకే, 10 పవర్ మైనస్ 4. ఇప్పుడు మనకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ KB ఎంత ఉంది? ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 10 పవర్ మైనస్ 6 ఇచ్చారు. బై OH మైనస్ ఎంత? ఎంత వచ్చింది మనకి? 10 పవర్ మైనస్ 4 వచ్చింది. అంటే టోటల్ ఎంత? ఈ 10 పవర్ మైనస్ 4 పైకి వెళ్తే 10 పవర్ ప్లస్ 4 అవుతుంది. ఇది 10 పవర్ మైనస్ 2 అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు, స్క్వేర్ రూట్ విల్ గెట్ క్యాన్సిల్. 10 power minus 1, that is 1 by 10, that is equal to 0.1. This is the alpha value. 0.1 అంటే ఎంత పర్సెంట్? 0.1 అంటే ఎంత పర్సెంట్? హౌ మచ్? 0.1 అంటే మనకు 10%. ఓకే, 10%.
సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ. మనకు pH వాల్యూ ఇచ్చినందుకు మనం POH కనుక్కున్నాం. POH వల్ల OH మైనస్ కాన్సన్ట్రేషన్ వచ్చింది, కరెక్ట్. KB వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చారు. మనకు KB ఈక్వల్ సి ఆల్ఫా స్క్వేర్ అనే రిలేషన్ గుర్తుండాలి, ఆస్ట్వాల్స్ ప్రిన్సిపల్. సో దాని నుంచి ఆల్ఫా రాసుకుంటే అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం 17th కూడా చూద్దాం ఒకసారి. ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. 17th సంవాట్ కాన్సెప్చువల్ క్వశ్చన్ అది. మనకు సొల్యూషన్స్ ఇచ్చారు, డిఫరెంట్ సొల్యూషన్స్ 5 ఇచ్చారు. ఇందులో ఏ రెండు సొల్యూషన్స్ మిక్స్ చేస్తే వైట్ పీపీటీ ఆఫ్ EgCl వస్తుంది, అది క్వశ్చన్. పీపీటీ రావాలంటే కండిషన్ గుర్తుండాలి ఫస్ట్. ఇఫ్ KSP వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఎస్ అంటే ఏంటి? సాల్యుబిలిటీ అంటారు దీన్ని. KSP అంటే ఏంటి? సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకే, ఆర్ KSP షుడ్ బి గ్రేటర్ దాన్ ఎస్. సాల్యుబిలిటీ కన్నా, సాల్యుబిలిటీతో ఈక్వల్గా ఉన్న, సాల్యుబిలిటీ కన్నా ఎక్కువగా ఉన్న అప్పుడు ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం KSP కనుక్కొని ఈ వాల్యూ చెక్ చేసి సరిపోతుంది కదా. KSP ఆఫ్ AgCl ఇచ్చారు, KSP ఇచ్చారు, ఎస్ కనుక్కోవాలి. సారీ, KSP ఆఫ్ AgCl ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻⁻10 ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ ద KSP వాల్యూ, 1 × 10⁻⁻10. KSP రాసేటప్పుడు AgCl ఎలా రాస్తామంటే AgCl ఈజ్ ఈక్విలిబ్రియం విత్ Ag ప్లస్ Cl మైనస్. దీని KSP ఎలా రాస్తాం? KSP ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl మైనస్. ఓకే, సో సాల్యుబిలిటీ ఆఫ్ AgCl ఎస్ అనుకుంటే ఇక్కడ కూడా ఎస్ ఉంది, ఒకటే మోల్ ఉంది కాబట్టి ఎస్ ఉంది. సో అప్పుడు Ag ప్లస్ అంటే ఎస్, Cl మైనస్ అన్న ఎస్, అంటే KSP ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎస్ స్క్వేర్, అంతే కదా. KSP ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? అండర్ రూట్ KSP. KSP వాల్యూ ఎంత ఇచ్చారు? 10⁻⁻10. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 10⁻⁻5 హోల్ స్క్వేర్ రాస్తే స్క్వేర్ అండ్ రూట్ విల్ గెట్ క్యాన్సిల్. ఎస్ వాల్యూ ఈజ్ 10⁻⁻5, సాల్యుబిలిటీ ఈజ్ 10⁻⁻5. ఇప్పుడు 10⁻⁻5తో ఈక్వల్గా ఉన్నది, 10⁻⁻5 కంటే ఎక్కువ ఉన్నది మాత్రమే మనకు ప్రెసిపిటేట్ని ఇస్తుంది. సో అవి ఏంటో చెక్ చేయాలి. ఏమన్నా ఇప్పుడు 10⁻⁻6 అంటే దీనికంటే చిన్న వాల్యూ, పెద్ద వాల్యూ కాదు, -6 ఉంటే చిన్నది, -7 చిన్నది, -9 చిన్నది, -3 పెద్దది. సో 4 ఈజ్ కరెక్ట్. 10⁻⁻5 ఈక్వల్ అని ప్రెసిపిటేట్ వస్తుందని చెప్పాం కాబట్టి 5. సో 4, 5 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్, ఆప్షన్ సి. అలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా అండ్ ద లాస్ట్ 2 questions ఆఫ్ దిస్ టాపిక్ ఇన్ ద రైట్. ఒకటి, ఈ రెండు కూడా తెలంగాణలో వచ్చిన క్వశ్చన్స్. ఒకటి ఇది 14th ఆఫ్టర్నూన్ వస్తే, ఇదేమో 14th మార్నింగ్ సెషన్లో వచ్చింది. సో 298 Kelvin molar solubility of CdOH twice in 0.1 molar KOH solution is x into 10⁻⁻5 అయితే x అండ్ y వాల్యూస్ ఏంటి అనేది. సో ఇదేంటంటే సాల్యుబిలిటీని, కామన్ అయాన్ని రెండింటి మధ్య రిలేషన్ ద్వారా ఇలాంటి క్వశ్చన్స్ చేస్తాం. యూజువల్గా 1:1 ఇస్తే ఒకలా ఉంటుంది ఫార్ములా, 1:2 ఇస్తే అంటే ఇప్పుడు CdOH twice అంటే 1:2 టైప్ అని అంటారు. సో ఇప్పుడు 18th KOH తీసుకుంటే మనం KOH will give what? K plus OH minus. Concentration given that 0.1 molar. So this is 0.1. This is also 0.1. Okay. C for concentration here. Next to CdOH twice will give what? CD2 plus 2OH minus. దీనికి సాల్యుబిలిటీ ఎలా రాస్తాం? ఎస్ ఇక్కడ, ఎస్ ఇక్కడ, 2s. ఇప్పుడు KSP ఏమవుతుంది? CdOH2కి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ దిస్. ఓకే, KSP ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ CD2 ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ స్క్వేర్. సో CD2 ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత? ఎస్. OH మైనస్ ఎంత కాన్సన్ట్రేషన్? 2s ప్లస్ దిస్. ఇది కూడా తీసుకోవాలి, ఇక్కడ కూడా OH మైనస్ అయాన్స్ ఉన్నాయి, కామన్ అయాన్ కాబట్టి
2s plus 0.1 whole square. But this solubility value is very less, negligible. 2s is very less than 0.1. కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? KSP is equal to S into 0.1 whole square అవుతుంది. రైట్? మన KSP వాల్యూ ఇచ్చారు అక్కడ 2.5 into 10 power minus 14. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. S into 0.1 whole square అంటే 0.01. Right? So now S is equal to what? 2.5 into 10 power minus 14 by 0.01 is nothing but 10 power minus 2. Correct? So S is equal to 2.5 into 10 power minus 2 పైకి వెళ్తే plus 2 అవుతుంది. Minus 14 plus 2 minus 12 అవుతుంది. 10 power minus 12. అక్కడ ఆప్షన్స్ మనకు ఫ్రాక్షన్స్ లో లేవు కాబట్టి దీన్ని కూడా కన్వర్ట్ చేద్దాం. ఇంటూ 10 డివైడెడ్ బై 10 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇంటూ 10 చేస్తే ఇది 25 వస్తుంది. డివైడెడ్ బై 10 చేస్తే ఇది 10 power minus 13 వస్తుంది. నౌ we can compare with that x into 10 power minus y. S is equal to x into 10 power minus y. So what is y here? 13. What is x here? 25. 25, 13. That is the answer. Option B. Okay. Next, which of the following does not form a buffer solution? మనం ఇంత ముందు క్వశ్చన్ చూసాం. బఫర్ సొల్యూషన్ అంటే ఎలా ఉండాలి? వీక్ యాసిడ్ ఉండాలి, దాంతోపాటు వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్తో కలిసిన సాల్ట్ ఉండాలి. CH3COOH, CH3COON సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అవి బఫర్ సొల్యూషన్. అయితే బేస్ తీసుకుంటే వీక్ బేస్ ఉండి సాల్ట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై వీక్ బేస్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ ఉండాలి. రైట్? ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూసుకుంటే మనం అలాంటి బఫర్ సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ లో ఇట్స్ ఇంపాసిబుల్ కదా. ఇది బేస్, లూయిస్ బేస్, ఇది HCl స్ట్రాంగ్ యాసిడ్. మనకు వీక్ యాసిడ్ ఉండాలి, వీక్ యాసిడ్ విత్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్ ఉండాలి. సాల్ట్ అసలు లేదు ఇక్కడ. రైట్? ఇక్కడ సాల్ట్ ఉంది చూడండి, 4th ఆప్షన్ లో సాల్ట్ ఉంది. బట్ అక్కడ ఏముంది? ఇది వీక్, ఇదేంటి? వీక్ బేస్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ సాల్ట్ ఉంది. ఇదేంటి? NH3, దట్ ఈస్ లూయిస్ బేస్. రైట్? ఇది కూడా కాదు. మనకి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఈ రెండిట్లో కూడా ఇది సేమ్ రేషియోలో లేదు. బఫర్ సొల్యూషన్ అంటే సేమ్ 1:1 రేషియోలోనే ఉండాలి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి, 1:1 మోల్ రేషియో ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అండ్ NaOH. ఇవి రెండు కలిసి మనకు ఎసిటిక్ యాసిడ్ ప్లస్ సోడియం ఎసిటేట్ ని ఫామ్ చేస్తాయి. ఇవి రెండు కలిసి CH3COOH ఉంటుంది అండ్ CH3COOH కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, ఇంకొన్ని దాంతో రియాక్ట్ అయిపోయి CH3COONA. సో దిస్ ఈస్ కాల్డ్ ఎసిడిక్ బఫర్ సొల్యూషన్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, దట్స్ అబౌట్ కెమికల్ ఈక్విలిబ్రియం, acids and bases. Hope you understand it. Follow for more videos. Thank you. All the best.